వైద్యం నారాయణం హరి అంటారు. అంటే వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. అలాంటి వైద్య వృత్తిలో 35 ఏళ్లుగా సేవ చేస్తూ హోమియోపతిలో తనదైన ముద్ర వేసుకుని ఎంతో మంది రోగాలను నయం చేసి చిరునవ్వులు పూయించిన ఏకైక వ్యక్తి డాక్టర్ దండెపు బసవానందం గారు. నయం కాని దీర్ఘకాలిక వ్యాధులని కూడా నయం చేసిన వైద్యేశ్వరుడు. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన పాదాలకు అంకితమయ్యాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో డాక్టర్ దండెపు బసవానందం అంటే తెలియని వారు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. తన తండ్రి పడ్డ బాధ ఏ తండ్రి పడకూడదు అన్న గొప్ప సంకల్పంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ స్థాపించి సామాన్యులకు నేనున్నాను అని భరోసా ఇస్తూ అతి తక్కువ ధరకే వైద్యం చేస్తూ ప్రాణదాతగా పేరొందారు డాక్టర్ దండెపు బసవానందం గారు. 5 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లలకు కూడా డయాబెటీస్, ఇన్సులిన్ డిపెండెంట్, బ్లడ్ టెస్ట్ చేస్తే షుగర్ వచ్చి పోంటారు కదా. అప్పటితో భయం స్టార్ట్ అవుతుంది. ఇంకా మెట్ఫారిన్ టాబ్లెట్స్ రాస్తూనే ఉంటారు. ఇక మింగుతూనే ఉంటారు. ఎప్పటిదాకా మింగాలి సార్ అంటారు, బతికిన రోజులు మింగమంటారు. డయాబెటీస్ అనేది మన బ్లడ్లో కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతే దాన్ని మధుమేహం అంటారు. ప్యాంక్రియాస్ అనే గ్రంథికి అనారోగ్యంగా ఉన్నది, అది ఉత్పత్తి చేస్తలేదు బీటా సెల్స్. దాన్ని హెల్దీగా చేయడమే హోమియోపతి సిద్ధాంతం. అది హార్మోన్ ఉత్పత్తి చేసిందంటే ఆటోమేటిక్గా గ్లూకోజ్ అన్ని గ్లూకోజ్గా మారిపోతుంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోతుంది. దీనికి హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి వైద్యమే హోమియోపతి. సార్, డయాబెటీస్ ఇప్పుడు మనకి హైదరాబాద్ చూసుకుంటే క్యాపిటల్ అయిపోయింది, హబ్ ఆఫ్ డయాబెటీస్ అయిపోయింది హైదరాబాద్. అయితే ఎక్కువగా చాలా మందికి నార్మల్ అంటే 110, 100 ఉండాల్సిన షుగర్ లెవెల్స్ పీక్స్కి వెళ్ళిపోతాయి, 400, 500కి కూడా వెళ్ళిపోతాయి. లాస్ట్ స్టేజ్ ఇన్సులిన్ అంటారు, అది కూడా డేంజరస్ ఫేజ్ అని అంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఉంటుంది? అసలు ప్రజలకు డయాబెటీస్ అంటే తెలియదు. డయాబెటీస్ అంటే తెలియదు. షుగర్ వచ్చింది అంటే కథ భయపడతారు. అసలు ఎందుకు వస్తుంది, షుగర్ అంటే ఏంది అనేది మొదలు వాళ్ళకు ఈ యొక్క నాలెడ్జ్ ఉంటే భయపడరు. రైట్. డయాబెటీస్ అనేది, మధుమేహం అనేది మన బ్లడ్లో కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతే దాన్ని మధుమేహం అంటారు. మరి ఇప్పటిదాకా దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు ఉండ్రి, ఎవరు లేకపోతే అది పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రజలు గుర్తించాలి, మన బాడీలో ఎండోక్రైన్స్లో ఒకటైనటువంటి ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉన్నది. అది లివర్ కింద ఉంటుంది, తోక ఆకారంలో. అది మనకు బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. మన బాడీలో ఇన్సులిన్ హార్మోన్ కరెక్ట్ రేంజ్లో ఉన్నప్పుడు మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్ తీసుకుంటాం. కార్బోహైడ్రేట్స్ను గ్లూకోజ్గా మార్చే ఫలితం అంతా ఈ యొక్క ఇన్సులిన్ ఉంటుంది. అప్పుడు ఇన్సులిన్ బాడీలో తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతుంటాయి. కార్బోహైడ్రేట్స్ బ్లడ్లో పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ అంతా చిక్కగా జిగటమారిగా మారిపోతుంది. అప్పుడు మనకు డయాబెటీస్ వల్ల రక్తనాళాల్లో ఉన్నటువంటి బ్లడ్ అంతా చిక్కగా మారిపోయి హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ క్లాట్ అయిపోతుంది. క్లాట్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది అంటారు. కాబట్టి ఇవన్నీ కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. కిడ్నీలో కూడా బ్లడ్ ఫ్లో కాకుండా అక్కడ జిగటగా మారిపోతుంది, రీనల్ ఫెయిల్యూర్ వస్తుంది. దీని అంతటికి కారణం, వీటన్నిటి కాంప్లికేషన్ కారణం ఏంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోవడం. ఇన్సులిన్ ఏం ఉత్పత్తి చేస్తుంది, ఏ గ్రంథి, ప్యాంక్రియాస్ అనే గ్రంథి. ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ యొక్క ప్యాంక్రియాస్కు ఆరోగ్యం బాగలేదు, సిక్ అయింది. అది దానికి ఆరోగ్యం బాగలేక ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తలేదు. దాన్ని ఆరోగ్యం బాగుపరచాలి. ట్రీట్మెంట్ ఇచ్చేది షుగర్కు ట్రీట్మెంటు, డయాబెటీస్ ట్రీట్మెంట్ అని ఏమేమో చెప్తా ఉంటారు. అరే యూట్యూబ్లలో ఏమో అవన్నీ పుట్టుకొస్తున్నాయి, ఏదో చేస్తారు, పబ్లిక్ను భయభ్రాంతిలో గురి చేస్తున్నారు. అది కాదు, సైంటిఫిక్గా ప్యాంక్రియాస్ అనే గ్రంథికి అనారోగ్యంగా ఉన్నది, అది ఉత్పత్తి చేస్తలేదు బీటా సెల్స్, సేక్రేషన్ వస్తలేదు హార్మోన్. కారణం ఏంది, దానికి హెల్దీగా లేదు. దాన్ని హెల్దీగా చేయడమే హోమియోపతి సిద్ధాంతం. అది హార్మోన్ ఉత్పత్తి చేసిందంటే ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్స్ అన్ని గ్లూకోజ్గా మారిపోతుంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోతుంది. దీనికి హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. ప్రజలకు ఈ డాక్టర్లు కూడా చెప్పేటోళ్ళు లేక ఈ సబ్జెక్ట్ చెప్తారా, ఇదంతా నీకు షుగర్ బ్లడ్ టెస్ట్ చేస్తే నీకు షుగర్ వచ్చింది పోంటారు కదా. అప్పటితో భయం స్టార్ట్ అవుతుంది. ఇంకా మెట్ఫారిన్ టాబ్లెట్స్ రాస్తూనే ఉంటారు. ఇక మింగుతూనే ఉంటారు. ఎప్పటిదాకా మింగాలి సార్ అంటారు, బతికిన రోజులు మింగమంటారు. అదే కదా సార్ డిఫరెన్స్. నిజంగా ఒక్కసారి మెడిసిన్ స్టార్ట్ చేసామంటే చచ్చే వరకు ఆ మెడిసిన్ తినాల్సిందే కదా. ఇప్పుడు మేము ఆలోచించేది, హోమియోపతి సిద్ధాంతం ఆలోచించేది, గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్ ఎందుకు పెరిగిపోయినాయి, ఇన్సులిన్ లేదు.
ప్యాంక్రియాస్ను ఆరోగ్యంగా చేసేయడం బాగుంది. మేము అక్కడే ఆలోచిస్తాం. రూట్ ఓకే కాజ్ ఏంది? ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ను ఆరోగ్యవంతం చేస్తే అది ఆటోమేటిక్గా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ పోయి ఆటోమేటిక్గా గ్లూకోజ్ కంట్రోల్ చేసి బ్లడ్ గ్లూకోజ్ను కంట్రోల్ చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ తగ్గిపోయి గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్. ఇది శాశ్వతమైన వైద్యం హోమియోపతి. కానీ అది నోట్లో వాడంగానే, మందులు వాడంగానే కొంతమంది వస్తారు, సార్ షుగర్ తక్కువ అవుతుందంటే ఇంకా తగ్గలేదు సార్ అనుకుంటూ వస్తారు. నెలకు వారంకే తక్కువ అవుతుందా? సంవత్సరం దాకా వాడేటువంటి షుగర్ మందులకు, బతికిన రోజులు వాడేటటువంటి షుగర్ మందులు వాడేదానికంటే ఒక 6 నెలలో, సంవత్సరము హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ మెడిసిన్ వాడితే ప్యాంక్రియాస్ ఆరోగ్యవంతమవుతాయి. ఆటోమేటిక్గా గ్లూకోజ్ పర్మనెంట్గా, ఈ షుగర్ అనేది, డయాబెటీస్ అనేది, మధుమేహం అనేది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. అట్లా నన్ను నమ్మిన వాళ్ళందరికీ తగ్గించిన కేసులన్నీ మీ దగ్గర పెట్టిన. యూట్యూబ్లో నా యూట్యూబ్ ఛానల్ ఉంది, డాక్టర్.బస్వానందం అని ఓపెన్ చేస్తే మీకు నా యూట్యూబ్ ఛానల్లో డయాబెటీస్ పర్మనెంట్గా క్యూర్ అయిన ఉన్నారు. ఓకే. సో నమ్మకంతో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన తర్వాత నమ్మకంని బిల్డ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో ఇంత పేషెంట్స్ అందరూ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అంటే ఎంత డ్యూరేషన్లో, ఎంత పీరియడ్లో వాళ్ళకి తగ్గొచ్చు అంటే? వాళ్ళకు కొంతమంది పిల్లలకు, చిన్న పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలకు కూడా డయాబెటీస్ ఉంది. ఇన్సులిన్ డిపెండెంట్. డయాబెటీస్ 2 రకాలు, ఇన్సులిన్ డిపెండెంట్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. టైప్ 1, టైప్ 2 అంటారు. ఇలా మనకు మెడికల్ నాలెడ్జ్ ప్రకారం ఇన్సులిన్ డిపెండెంట్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. నాన్ ఇన్సులిన్ అంటే టాబ్లెట్స్ మీద ఉంటారు. ఇన్సులిన్ డిపెండెంట్ అంటే ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ మొత్తం జీరో, ఏమి ప్రొడక్షన్ లేదంటే ఇన్సులిన్ ఇస్తారు. అప్పుడు అంటే మీ లోపల తయారయ్యేటువంటి ఇన్సులిన్ హార్మోన్ను మనం మీదికెంచి తీసుకుంటున్నాం. ఎప్పటిదాకా తీసుకోవాలి? బతికిన రోజులు తీసుకోవాలి. ప్రాణం ఉండాలి అంటే ఇన్సులిన్ తీసుకుంటూ ఉండాలి, లేకపోతే డెత్ అయిపోతుంది. క్లాట్స్ వచ్చేస్తాయి, బ్లడ్ క్లాట్స్. ఇందులో మన బాడీలోనే ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి వైద్యమే హోమియోపతి. బట్ నిజంగా మీలాంటి వాళ్ళే హోమియోపతి మీద, అంటే ఆ ట్రీట్మెంట్ మీద ఒక నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. సో ఎంత అంటే డ్యూరేషన్ అంటే ఏం చెప్తారు సార్ నార్మల్గా స్టార్టింగ్ నుండి? 3 monthsలో మంచిగా అయినాం సార్, 1 monthనే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ తగ్గింది సార్ అని ఆయన 6 నెలలు వాడిపిస్తా. కొంతమంది 3 నెలలకి తగ్గిందంటారు, కొంతమంది 6 నెలలకు తగ్గిందంటారు, కొంతమంది 6 నెలలు తగ్గవాలి సార్ ఇంకా అంటారు. వాళ్ళకి డ్యామేజ్ ఎక్కువ ఉన్నట్టు. సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఇలా పెద్ద నష్టం లేదు కదా, పెద్ద కాస్ట్లీ లేదు కదా. హోమియోపతి అంటే లక్షలు పెట్టి అవసరం లేదు కదా. సింపుల్ వాడుకుంటే పోవాలి, డోస్ వేసుకుంటే. అది ఎప్పుడైతే నార్మల్కి వస్తుందో ఆటోమేటిక్. మనం తీసుకునే ఫుడ్ వల్లనే ఈ ప్యాంక్రియాస్ చెడిపోతుంది. ప్రజలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. జంక్ ఫుడ్ రోడ్ల మీద ఏడంటాడా, అది మంచి నూనెలు కాకుండా కల్తీ నూనెలతో అడల్ట్రేషన్ ఫుడ్, అడల్ట్రేషన్ ఆయిల్ తినడం వల్ల మన కెమికల్ నూనెలు, కెమికల్ ఫుడ్ లోపలికి పోయినందుకు మన ఆర్గాన్స్ అన్నీ కూడా చెడిపోతున్నాయి. ప్యాంక్రియాస్ ఒకటే కాదు, మొత్తం ఎండోక్రైన్స్ అంటే అన్నీ ఇంటర్నల్గా ఉండి లోపట మనకు కనిపించకుండా ఉండి నడిపించేటువంటి గ్రంథులన్నింటినీ ఎండోక్రైన్స్ అంటారు. థైరాయిడ్ మొదలు పెడితే థైరాయిడ్, లివరు, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడరు, అడ్రినల్ గ్లాండ్, పిట్యూటరీ, అందరికీ పెద్దది పిట్యూటరీ గ్లాండ్ బ్రెయిన్లో ఉంటుంది. చిన్న గింజ ఆకారంలో, శనగ గింజ లాగానే, బఠానీ గింజ లాగానే ఉంటుంది. మొత్తం ఆ టోటల్ బాడీలో ఉండేటువంటి ఎండోక్రైన్స్ అన్నిటికీ అది స్టిమ్యులేట్ హార్మోన్ పంపిస్తుంది. అదే బాస్. మరి ఇంత విషయాలు పబ్లిక్ తెలియక, డాక్టర్లు చెప్పక భయంలో పడిపోతారు. షుగర్ వచ్చిందంటే కథం భయం, క్యాన్సర్ వచ్చిందంటే భయపడతారు. అసలు కాజ్ ఏంది, ఎందుకు వచ్చింది అది తెలుసుకొని ఆ కారణాలను రిమూవ్ చేసుకొని మనం కరెక్ట్గా డైట్ తీసుకున్నట్టయితే మనకి ఏ వ్యాధి రాదు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ డయాబెటీసు, ఈ థైరాయిడ్ అనే ప్రేరే మేము ఇల్లే. షుగర్ వచ్చిందంటే ఎవరికో, ఏ ఊర్లోనో ఒకరికి, ఒక ఇంట్లో పెద్ద 70 ఏళ్ళ ముసలోనికి వచ్చిందని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లగానికి కూడా షుగర్ వస్తుంది. ఇది డయాబెటీస్ వచ్చిందంటే కథం అన్ని ఆర్గాన్స్ దెబ్బతింటాయి. బాడీ మొత్తం అన్ని ఆర్గాన్స్లో ఫంక్షన్ కోల్పోతుంది. కాబట్టి గ్లూకోజ్ లెవెల్, ఈ యొక్క షుగర్ లెవెల్ను కంట్రోల్ చేసేది ప్యాంక్రియాస్లో బీటా సెల్స్. బీటా సెల్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ బాడీకి ముఖ్యమైనది. దాన్ని కంట్రోల్ చేసే వైద్యం హోమియోపతి. హోమియోపతిలో శాశ్వత పరిష్కారం. Done sir. Thank you so much sir. Thank you. And for more videos
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.